ఈ ఫిల్మ్‌లో మీరేదో చాలా కొత్త స్టింట్‌లో, కొత్త యాంగిల్స్‌లో మిమ్మల్ని మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసుకున్నారు. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అండి? నార్మల్‌గా డైలాగులతోనే మీరు బోలెడు డాన్స్ చేయింపిస్తారు. బట్ ఇప్పుడు బాడీ చేత కూడా చేయింపించారు డాన్స్. వాట్ ఈస్ ది రియల్లీ దట్ అట్రాక్షన్ దట్ హెల్డ్ యూ? మజాకా అన్నది ప్రతి సీను మజాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే నేర్చుకొని చేయగలిగింది. కొన్ని మనం రొమాంటిక్‌వి ఆడవాళ్ళని చూసి మనం చేయాలంటే కొంచెం ఫెరోషియస్‌గా యాక్ట్ చేయడం తప్పితే, ఏడిపించడం తప్పితే ఇది కొత్త అది నాకు చేయడం. అది నేను కొంచెం వీళ్ళ గైడెన్స్ అంటే వీళ్ళని మళ్ళీ తప్పుగా రాసికండి. అన్నీ లిటరల్‌గా రాయకండి. ఎలగోరికల్‌గా తీసుకోండి. ప్రతిది లిటరల్ వేస్ట్ అన్నాను అనుకోండి. మీరేమో యాలగారికల్‌గా మాట్లాడతారు. మేము లిటరల్‌గా మీరు రాయకూడదు. మీరు మీరు కాదు జనాల గురించి చెప్తున్నారు. ఓకే. ఓకే. మీరు అలాగా అది కాదు, ఇదే ఇదే. ఇదే సార్ మీతో ఉన్నది. ఎలా ఉందంటే మీతో క్వశ్చన్లు వేయించుకోవడం, డబ్బులు ఇచ్చి చేతబడి చేయించుకోవడం లాగా ఉంది. ఇక ఎంతకన్నా ఇంక లేదు. సినిమా తీసింది ఒక పాపం అట్లాగా అయిపోతుంది. పాపం ఏదో ఇంకా పాత మోటి సంగతి ఇంకోటి ఉంది. ఉండండి. అయితే చాలా ఎంజాయ్ చేశాను. చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ ఇలా కొత్త వెర్షను, ఒక కొత్త ఇది మనల్ని ఆవిష్కరించడానికి ఈయనకి ప్రసన్న గారికి, డైరెక్టర్ గారికి, రాజేష్ గారికి, మన అనిల్ శంకర్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్. ఎందుకంటే ఆ వెర్షన్ చేయడం కూడా చాలా ఆనందం పడి చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసి మనసు పెట్టి ఫ్లెష్ అండ్ బ్లడ్ పెట్టి రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను.